హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. దీన్ని యానల్ సైనస్ అంటారు, యానల్ ఫిస్టులా అంటారు. సో ఇది యానల్ రీజన్ లో వచ్చే చాలా కామన్ డిసీజ్ అండి. ఇక్కడ మెయిన్ గా జరిగే ప్రాబ్లం ఏంటంటే ఈ యానల్ సైనస్ గానీ యానల్ ఫిస్టులా ఉన్న వాళ్ళు గానీ ఇది బయటికి కనపడదు. అంత పెయిన్ గానీ అంత డిస్కంఫర్ట్ గానీ దీనివల్ల ఉండదన్నమాట. అందుకు ఏం చేస్తారంటే చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. మా దగ్గరకు వచ్చే కేసెస్ ఏమవుతాయంటే ఒక 10 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ నుంచి కొన్ని కేసులు అయితే 30 ఇయర్స్ నుంచి కూడా అలానే పెట్టుకుంటారట. ఎందుకంటే బయట కనపడదు అది. సో డిస్కంఫర్ట్ ఉంటుంది కొద్దిగా, సర్లే ఏం కాదని వదిలేస్తారు, పెయిన్ ఉండదు కాబట్టి. ఇలా చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రేర్ కండిషన్లో ఏమవుతుందంటే ఇది క్యాన్సర్ గా మారే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకు మీకు యానల్ సైనస్ కానీ యానల్ ఫిస్టులా కానీ మీకు డయాగ్నోస్ అయితే వెంటనే హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఇది ఫస్ట్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇది అలోపతిలో దీనికి ట్రీట్మెంట్ లేదు. సో మీరు కంపల్సరీ సర్జరీకి వెళ్ళాల్సిందే. సర్జరీకి వెళ్ళిన తర్వాత కూడా చాలా మటుకు ఫెయిల్యూరే ఉంటాయి. అందుకు దీన్ని వదిలేస్తూ ఉంటారు. ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే దీంట్లో మేము కామన్ గా చూసేది మనకు యానల్ రీజన్ లో వేరే డిసీజెస్ కూడా ఉంటాయి. ఏముంటాయి, మనకు పైల్స్ ఉంటాయి, లేకపోతే ఫీజర్స్ ఉంటాయి, లేకపోతే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయి అనమాట. యాబ్సెస్లు ఉంటాయి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్. సో చాలా మంది ఈ వీడియోనో లేకపోతే యూట్యూబ్ వీడియోనో లేకపోతే గూగుల్లోనో సెర్చ్ చేసి లేకపోతే చాట్ జీపీటీలో సెర్చ్ చేసి ఒక డిసీజ్ అనుకొని ఇంకో డిసీజ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. అందుకు ఇది సింపుల్ గా ఉన్న డిసీజ్ అది చాలా కాంప్లికేటెడ్ గా మారుతుంది. సో ఇవన్నీ చేయకుండా మీకు యానల్ రీజన్ లో ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం చాలా అవసరం అనమాట. ఇది ఫస్ట్. మెయిన్ గా సిమ్టమ్స్ ఏముంటాయంటే దీంట్లో యానోరెక్టల్ యాబ్సెస్ లో కానీ లేకపోతే సైనస్ లో కానీ ఫిస్టులో కానీ వీళ్ళకి హిస్టరీ ఆఫ్ యాబ్సెస్ ఉంటుంది. సో యానల్ రీజన్ లో వీళ్ళకి ఒక యాబ్సెస్ ఫామ్ అవుతుంది. ఈ యాబ్సెస్ వీళ్ళకి ఏదర్ సైనస్ గా కానీ లేదంటే ఫిస్టులా కానీ మార్కౌట్ ఏంటంటే వీళ్ళకి బటక్స్ పైన చిన్న హోల్ లాగా వస్తుంది అనమాట. లేకపోతే యానల్ కెనాల్ లోనే హోల్ లాగా వస్తుంది. ఈ హోల్ లో నుంచి వీళ్ళకి ఏమవుతుందంటే పస్ రావడము, బ్లడ్ రావడము, లేకపోతే ఒకసారి ఫిస్టులా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మోషన్ యానల్ కెనాల్ లో నుంచి రావాల్సింది పక్కనున్న ఓపెనింగ్ లో నుంచి కూడా వస్తుంది. ఇది మనము కామన్ గా చూసే సిమ్టమ్స్. సో వీళ్ళు ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి? ఎండో యానల్ స్కాన్ అంటాం అనమాట. ఎండో యానల్ స్కాన్ అంటే అదొక అల్ట్రాసౌండ్ స్కాన్. ఇది యానల్ రీజన్ లో ఒక చిన్న ప్రోబ్ పెట్టి స్కాన్ చేస్తారు. ఈ స్కాన్ చేసినప్పుడు మనకు ఈజీగా ఇది ఫిస్టులానా లేకపోతే సైనస్ అని క్లియర్ గా తెలుస్తుంది. దాంతో పాటు ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ అంటారనమాట. సో ఎంఆర్ఐ చేసినప్పుడు ఆ ట్రాక్ట్ ఎలా ఉంది, సో మధ్యలో వెళ్తుందా, ఏదైనా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ని దాన్ని పియర్స్ చేసుకొని వెళ్తుందా, ఏమైనా డ్యామేజ్ అయిందా అని మనం క్లియర్ గా చూడొచ్చు. దాంతో పాటు ప్రాక్టోస్కోపీ అంటే ఏంటి, ఒక చిన్న కెమెరాని మీ యానల్ కెనాల్ లో పెట్టి లోపల చూస్తారు. చూసినప్పుడు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఎక్కడ ఓపెనింగ్ ఉంది, పస్ వస్తుందా, డిశ్చార్జ్ వస్తుందా, లేకపోతే ఏమొస్తుంది, ఏ స్టేజ్ లో ఉంది, యానల్ కింద భాగంలో ఉందా, పైన భాగంలో ఉందా, దీంతో పాటు అసోసియేటెడ్ డిసీజెస్ ఏమైనా పైల్స్ ఉన్నాయా, ఫిషర్స్ ఉన్నాయా, లేకపోతే యాబ్సెస్ ఉన్నాయని మనకు క్లియర్ గా ప్రాక్టోస్కోపీలో తెలుస్తుంది అన్నమాట. సో మెయిన్ గా ఇక్కడ జరిగే ప్రాబ్లం ఏంటంటే సో యానల్ కెనాల్ అనేది 3 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది అనమాట. అప్పర్ పార్ట్ ఏమో 15 మిల్లీమీటర్స్ ఉంటుంది, మిడిల్ పార్ట్ ఏమో 15 మిల్లీమీటర్స్ ఉంటుంది, లోయర్ పార్ట్ ఏమో 8 మిల్లీమీటర్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఉన్నప్పుడు ఇలా ఏమవుతుందంటే అప్పర్ పార్ట్ లో వర్టికల్ మ్యూకోజల్ ఫోల్డ్స్ ఉంటాయి. దాన్ని యానల్ కాలమ్స్ అంటారు. ట్రాన్స్వర్స్ మ్యూకోజల్ ఫోల్డ్స్ ఉంటాయి, దాన్ని యానల్ వాల్స్ అంటారు. ఈ యానల్ కాలమ్ కి యానల్ వాల్ కి మధ్యలో చిన్న ఓపెనింగ్ ఉంటుంది. దాన్ని యానల్ ఓపెనింగ్ ఆర్ యానల్ గ్లాండ్ అంటారు అనమాట. యానల్ గ్లాండ్ ఓపెనింగ్ అంటే మనం మోషన్ పాస్ చేసేప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆ గ్లాండ్ లోకి ఈ బ్యాక్టీరియా అనేది వెళ్ళిపోయి సో అక్కడ ఒక యాబ్సెస్ లాగా ఫామ్ అవుతుంది. యాబ్సెస్ లాగా ఫామ్ కావడం అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ పస్ కలెక్ట్ అవుతుంది అనమాట. బ్లడ్ కలెక్ట్ అవుతుంది. దాన్ని ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అలా నెగ్లెక్ట్ చేస్తే లోపల ఉన్న పస్సు ఎట్లా బయటికి రావాలి కదా, అది చిన్న హోల్ చేసుకొని బయటకు వస్తుంది అనమాట. సో హోల్ చేసుకొని బయటకు వచ్చినప్పుడు ఒకటే పార్ట్ లో బయటకు వచ్చింది అనుకోండి, అంటే లోపల బ్లైండ్ యాబ్సెస్ ఉంది, యాబ్సెస్ నుంచి ఒకటే పైపు బయటకు వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే సైనస్ అంటాం అనమాట. సో ఎప్పుడైతే యానల్ యాబ్సెస్ అనేది 2 సైడ్లు అంటే యానస్ కి లోపల సైడ్, యానస్ కి బయట సైడ్ అంటే మీ బటక్స్ కి కనెక్ట్ చేస్తూ 2 పైపులు వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటామంటే యానల్ ఫిస్టులా అంటాం. ఈ యానల్ ఫిస్టులా రావడం వల్ల మీ మోషన్ కి యానల్ కెనాల్ లోంచి రాకుండా బయట ఇంకో ట్రాక్ట్ వస్తుందండి. సో దాన్నే యానల్ ఫిస్టులా అంటాం. దీంట్లో మెయిన్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ప్రాబ్లం ఏంటంటే దీన్నే మనము అలోపతి ట్రీట్మెంట్ అంటాము, ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము, వెస్ట్రన్ మెడిసిన్ అంటాము, లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరకో లేకపోతే ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరకో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడాన్ని కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అని అంటాం అన్నమాట. ఇక్కడ వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే దీనికి ట్రీట్మెంట్ లేదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే సర్జరీ చేస్తారు. సర్జరీలో కూడా సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ. సో అందుకు మీకు సర్జరీ చేయించుకున్నా కూడా మళ్ళీ వస్తూనే ఉంటుంది. హోమియోపతిలో ఎలా ట్రీట్ చేయొచ్చు అంటే హోమియోపతిలో చాలా
ఎక్సలెంట్ మెడిసిన్ ఉంటుంది. సో మీకు ఆల్రెడీ వచ్చిందనుకోండి, చాలా మటుకు మనం సర్జరీ వరకు పోకుండా దాన్ని కంప్లీట్‌గా క్యూర్ చేయొచ్చు, రివర్స్ చేయొచ్చు, మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా ప్రివెంట్ చేయొచ్చు. లేదు మీరు ఆల్రెడీ వచ్చింది, సర్జరీ చేపించుకున్నారు, మళ్ళీ మళ్ళీ వచ్చే డౌట్ ఉంది, లేకపోతే మళ్ళీ మళ్ళీ మీకు వస్తుంది అన్నా కూడా ఆ టైంలో హోమియోపతి ట్రీట్మెంట్ వితౌట్ సర్జరీ మనం దీన్ని హ్యాండిల్ చేయొచ్చు. సో ఇవన్నీ వితౌట్ సైడ్ ఎఫెక్ట్. ఒక్క చిన్న సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో ఈ యానల్ ఫిస్టులాని గాని, యానల్ సైనస్ గాని చాలా ఫాస్ట్‌గా, క్విక్‌గా మనము కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్.